నిజరే సనిసా పమపనిసా నిజరే పగా మరే నిజరే సనిసా ధని ధని పా. జీవాహారము నేనే నిత్యపానము నేనే నన్ను భుజించి త్రాగుము జీవము పొందుము. ప్రీతితో పలికిన ప్రభుని జీవ విందు అని ప్రీతితో పలికిన ప్రభుని జీవ విందు. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ 11వ దినము ధ్యానించడానికి ప్రభు చూపిన కృపను బట్టి ఆయనకు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఈ దినము పస్కా విందు అనే అంశం మీద మనం కొంత సమయం ధ్యానించాల్సి ఉన్నాం. సిద్ధపాటు గురించి ధ్యానించాము. ఇప్పుడు విందు ఎలా జరిగింది, ఆ పస్కా పండుగ విందు వారు ఎలా జరిపారు జ్ఞాపకం చేద్దాం. లూకా సువార్త 22వ అధ్యాయము 14వ వచనంలో, ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపోస్తలులను పంక్తిని కూర్చుండిరి. చూసారా ఇక్కడ ఏమని రాయబడిందో? ఎక్కడ కూర్చున్నారు? పంక్తిని కూర్చున్నారు అంటే చాపేసుకొని లైన్గా కింద కూర్చున్నారు కాదు. ఆయన అప్పుడే చెప్పాడు సామగ్రి గల మేడగదిలో అని ఏర్పాటు జరిగింది అని జ్ఞాపకం పెట్టుకోవాలి. అప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ అన్నాడు, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజించవలనని మిక్కిలి ఆశపడి తిని. అసలు పస్కాని రియల్ వేలే పస్కా చేయాలి, ఆనాడు అప్పట్లో యూదులు ఎలా చేసుకుంటున్నారో అలా చేసుకోవాలనుకున్న యేసుక్రీస్తు ప్రభువు ఆ సంగతే చెప్పాల. గొర్రెలలో నుండి కానీ మేకల్లో నుండి కానీ మనం 12 మందికి సరిపోయేలాగా మరి చూడండి అని చెప్పలా. తన యొక్క మనసులో ఉన్న ఆ తలంపును బయట పెట్టకుండా నిశ్శబ్దంగా ఉండిపోయారు. చూడండి అక్కడ ఎంత చక్కగా ఉంది మాట, జాగ్రత్తగా గమనించినట్లయితే. అయితే ఆ దినాన ప్రియులరా ఎప్పుడు వారు కూర్చున్నారు అని అంటే, మత్తయి సువార్త 26వ అధ్యాయం 20వ వచనములో ఏముంటుందంటే సాయంకాలమైనప్పుడు అని ఉంటుంది. గమనించాలి ఇక్కడ. అక్కడ సాయంకాలమైనప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను అని ఉంటుంది. 21వ వచనములో ఏముంటుందంటే వారు భోజనము చేయుచుండగా అని ఉంటుంది. అంటే వారు సంశయంలో ఉన్నారు. ఆయన ఏది సరిగ్గా రివీల్ చేసేదానికి ఆయన కూడా హృదయం ఆందోళనలో ఉన్నాడండి. ఎప్పుడైతే ఈ విందు అయిపోతుందో మనం గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి, ప్రభు అనుమతిస్తే ధ్యానించుతాము. ఈ విందు అవగానే వారు ఒలీవల తోటకు వెళ్ళారు. అక్కడే ఆయన చెమట రక్త బిందువులు ఉన్నట్లుగా ప్రార్థన చేసినాడు. సాయంకాలం కూర్చున్నారు. చీకటి పడింది. ఒక ముక్క ముంచి వాడికి ఇచ్చాడు. వాడు వెళ్ళిపోయాడు. అది రాత్రి వేళ. భోజనాలు చేయట్లే ఇంకా. గమనించండి, వారు భోజనాలు ఇంకా చేయట్లే, కూర్చుని ఉన్నారు. ఆ సమయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే అప్పుడే ఆయన బయట పెట్టాడు, మీలో ఒకడు అప్పగిస్తాడు. ఎవరు తింటారండి చెప్పండి? ఏంటి ప్రభు ఇంత మాట అన్నారు? ప్రభు నేను అప్పగిస్తానా? ఒకరినొకరు మదన పడతా ఉన్నారు. వాడు వెళ్ళే వరకు నాకు మహిమ కలగట్లేదని ప్రభు వేచి ఉన్నాడు. మహిమపరచబడిందే ఎప్పుడు అంటే వాడు వెళ్ళిన తరువాత. అది మనం ఇంతకుముందే ధ్యానించున్నాం.
కనుక ప్రియులరా, వారు భోజనము చేయుచుండగా 2 సార్లు రాయబడి ఉంటుంది. మీరు గమనించండి. ఒకసారి ఏముంటుందంటే సాయంకాలం మందు వారు మరి పంక్తిని కూర్చుండ్రి అని ఉంటుంది. ఆ తర్వాత ఏమని ఉంటుందంటే వారు సాయంకాలం అయినప్పుడు భోజనమునకు కూర్చుండెను అని ఉంటుంది. భోజనము చేయుచుండగా అనేది ప్రభు రొట్టె తీసుకొని చేతిలోకి అప్పుడు స్టార్ట్ అవుతుంది. ప్రభు రొట్టె చేతిలోకి తీసుకున్నప్పుడు అప్పుడు 26 వచనము మత్తయి గారు 26:26లో రాస్తారు, వారు భోజనము చేయుచుండగా అంటారు. వారు ఏమనుకున్నారంటే ప్రభు ఏదో అన్నీ ఇలాగ చెప్తున్నారు, నేను ఉండను అంటున్నారు, మీరు కలవరు అంటున్నారు, మళ్ళీ ఏదో అనుకున్నాను కానీ అది చేయలేకపోయామంటున్నారు, నేను అప్పగించేవాడు అంతా కలవరంలో ఉన్నారు శిష్యులు. ఆ టైంలో ఆయన ఒక రొట్టె తీయగానే వారు అనుకున్నారు, ప్రభు ఫస్ట్ రొట్టె తీసి మనకి ఇస్తే ఇక మనందరం ఈ పస్కా విందు చేసుకోవటమే, కాకపోతే మనకి గొర్రె పిల్ల కానీ మేక పిల్ల కానీ లేదు, అయినా పర్లేదు, ఆయన ఏం చెప్తే అదే అని ఆగిపోయారు. ఆయన రొట్టె పట్టుకోగానే సరే, కొందరికి ఆలోచన ఉంది, కొందరికి ఆలోచన సరిపోలేదు, కొందరికి సంశయంలో ఉన్నారు, కొందరు ఏం జరుగుద్దో చూద్దాంలే అని ఉన్నారు. రొట్టె పట్టుకున్నాడు. 26వ అధ్యాయము మత్తయి సువార్త 26వ వచనం. యేసు రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి, ప్రియ సహోదరి స్నేహితుడా, 12 మంది శిష్యులు ఒక గురువుకు సరిపడా బల్ల మీద భోజనము సిద్ధపరిచుంటే ఒక్కదాన్ని ఎలా ఆశీర్వదిస్తారండి? బల్ల మీద ఉన్న అన్ని పదార్థాలను ఆశీర్వదిస్తారు కదా. మనం భోజనం ముందు పెట్టుకున్నాము, ప్రభు ఈ అన్నం ఆశీర్వదించు, ఈ కూరను కూడా ఆశీర్వదించు అంటారా? లేదండి. ఒకసారి మనము మన అభ్యాసంలో మన మనసుతో ఆలోచిస్తే ఒక రొట్టెనే తీశారు, దాన్ని ఆశీర్వదించారు, ఈ బ్లెస్డ్ ఇట్. విరిచాడు, చూస్తూ ఉన్నారు, వారికి ఇచ్చాడు. వారికి ఇచ్చి ఇది మీరు తీసుకొనుడి అన్నాడు. ఇదిగో ఈ రొట్టె మీ అందరూ మండు తలా ఒక తీసుకోండి ముందు, తర్వాత మిగిలిన రొట్టెలు తినచ్చు, ఈ రొట్టె మీరందరూ తీసుకోండి అన్నాడు. సంశయంగానో ఆలోచనగానో తుంచుకుంటున్నారు. ప్రియులరా, సరిగ్గా ఆ సమయంలో ప్రభు అన్నాడు, ఇది నా శరీరము అన్నాడు. ఆ వచనం మీరు చదవండి జాగ్రత్తగా. మీరు తీసుకొనుడి అని ఫుల్ స్టాప్ పెట్టాడు పరిశుద్ధాత్మ దేవుడు. మళ్ళా ఆ మాట రాశాడు, ఇది నా శరీరం అని చెప్పాను. బలలో పాల్గొనేటప్పుడు నువ్వు నీ చేతిలోకి ఒక మొక్క వచ్చినప్పుడు, లేదా పంచిపెట్టే ఆ రొట్టెని ముందుకొచ్చి నువ్వు తుంచుకున్నప్పుడు ఏం తుంచుకుంటున్నావో, ఏది నీ చేతికి వస్తుందో ఆలోచించావా? అది పట్టుకోగానే అందరు తల ఒక నాకు కొంచెం అనుకుంటున్నారు. బహుశా వారు మాట్లాడారేమో, పేతురన్న కొద్దిగా పెద్ద మొక్కిద్దాము, లేదు యోహాన్ చిన్నోడు, వానికి కొంచెం పెద్ద మొక్కిద్దాం. మరి ఏమనుకుంటున్నారు? ఎందుకంటే ఇది ఆశీర్వదించిన రొట్టె, మనందరికి ఆశీర్వాదం కావాలనుకుంటున్న సమయంలో ఇది నా శరీరం అని చెప్పాను. ఆలోచించండి ప్రియులారా. అసలు ఆ టేబుల్, ఆ బల్ల చుట్టూ శిష్యులు యేసు ప్రభు ఉన్నట్టుగా ఒక చిత్రపటం కనపడుతుంది అక్కడక్కడ. అది చూసినప్పుడు అది సైలెంట్ సిచ్యువేషన్. అప్పుడు అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది అక్కడ ఆ రూమ్లో? ఫస్ట్ ఏమని చేశారు, ఆయన ఒక్క రొట్టె తీసి ప్రార్థన చేశారు, పర్వాలేదు మంచిదే అనుకున్నారు. అందరూ తీసుకుందాము అన్నట్టుగా అనుకున్నారు వాళ్ళు. అందరం తీసుకున్నాక కొంచెం మొక్క మిగిలిచి గురువుగారు కూడా ఇవ్వచ్చు, వారికి ఏదో అభిప్రాయం కలిగి ఉన్నారు. వాళ్ళు అలా తుంచుకుంటున్నారు. ఇది నా శరీరం అన్నాడు. పట్టుకున్న మొక్క తినాలా, అక్కడ పెట్టాలా? నా ప్రభు శరీరపు
ముక్క నా చేతిలోకి వచ్చింది, ఇప్పుడు దీన్ని నేను తినాలా అక్కడ పెట్టాలా? ఆయన అన్నాడు ఏమన్నాడు తెలుసా? మీరు తీసుకొని తినుడి అన్నాడు. మార్కు గారు క్లియర్గా రాశాడు ఆ మాట. మార్కు సువార్త 14:22లో వారు భోజనం చేయించుండగా ఆయన ఒక రొట్టె పట్టుకుని ఆశీర్వదించి విరిచి వారికిచ్చి, మీరు తీసుకొనుడి, ఇది నా శరీరం అనెను. మరి కొరింథీయులకు రాస్తూ పౌలు భక్తుడు ఏమని రాస్తున్నారు అక్కడ? కొరింథీ సంఘానికి రాసినప్పుడు ఆ మాట నేను ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ప్రియులరా, చాలా ప్రాముఖ్యమైనది. అసలు బలవర్తమానాల్లో వింటేనే ఈ మర్మం లోతుగా తెలుస్తుంది. అయినా పర్వాలేదు, ఈ సందర్భంలో ఒకసారి జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము, దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఏం చేయమన్నాడు? దీనిని చేయుడి అన్నాడు. ఏం చేయమన్నాడు? ప్రతిసారి ఇలాగ విరిచి తీసుకోండి. అందరూ విరగొట్టండి నా శరీరాన్ని, అందరూ విరగొట్టండి. ఈ మొక్క తీసుకున్న ప్రతివాడు నా శరీరాన్ని విరగొట్టండి అన్నాడు. ప్రియ సహోదరి, స్నేహితుడా, పస్కా విందు ఎంత సంతోషంగా జరగవలసిన విందు తెలుసా? అది విడుదల పండుగ, అది మాంసం తినే పండుగ. దేవుడైన యెహోవాయే ఆ క్రమాన్ని నేర్పించిన పండుగ అది. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, దీనిలోది మీరందరూ త్రాగుడి అన్నాడు. సరే, రొట్టె సంగతి అయిపోయింది. పాత్ర తీశాడు, ఇది తీసుకోండి, అందరు తీసుకోండి అన్నాడు. మీరందరూ తాగండి, దీన్ని ఎవరు విడిచిపెట్టద్దు, అందరు తాగండి అన్నాడు. అన్న తర్వాత అన్నాడు, వారందరు తల వాళ్ళ ఒక రకమైన షేప్ కప్స్లో దే మైట్ హ్యావ్ డిస్ట్రిబ్యూటెడ్, వారు పంచుకొని ప్రభు ఏమంటారు వేచి ఉన్నారు. అప్పుడు సడన్గా అన్నాడు, ఇది నా రక్తం, ఇది నా రక్తం, తాగండి. నీవు నేనుంటే త్రాగలుగుతామా? పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము అన్నారు. ఇది మీరు తాగండి అని అందరూ వారి కప్పులు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు. మరి ప్రభువు ఆయన కప్పు పట్టుకోవాలి, ఆయన ముందు తాగితే కదా మనం తాగుతాము. ఆ రొట్టె అప్పుడు కూడా వారు ఏమనుకున్నారు, మనం మరి కడభాగం కొంచెం ఎక్కువ ఉంచి గురుగారికి ఇవ్వాలనుకున్నారు. ఆయన తీసుకోలేదు. తీసుకోకపోగా ఆయన ఏమన్నాడంటే, నేను ఇంట్లో కాదు, అసలు రియల్ పస్కా జరగాలని మీతో కలిసి భుజించాలని ఆశపడ్డా, కానీ ఇది ఇప్పుడు కాదు, జరగలేదు అన్నాడు. ఇప్పుడు వాళ్ళు వేచి ఉన్నారు. అన్నాడు, ఇది నా రక్తం, తాగండి అన్నాడు. ఆలోచించు సహోదరుడా, ఆ ద్రాక్షరసపు పాత్ర నీ చేతికి వస్తున్నప్పుడు, నీ నోటి దగ్గరికి వస్తున్నప్పుడు గమనించావా? ద్రాక్షరసం తాగుతున్నావా? మంచిదే, చాలా సంతోషం. అయితే ఒక్కసారి ప్రభు రక్తం తాగుతున్నావు, జ్ఞాపకం చేసుకోవా? జ్ఞాపకం చేసుకోవా? చాలా అవసరం ప్రియులరా. అనేకుల కొరకు అని అప్పుడే అన్నాడు. అప్పుడు ఆయన శిష్యులకి ఆయన రక్తం ఇచ్చుకుంటే మనకేంటి అనొద్దు. అనేకుల కొరకు అనగా అన్యులకు కూడా, మనకి కూడా, ఇశ్రాయేలుతో సహపౌరులం కానీ మన కొరకు కూడా. అది కాదు, దానిలో మరొక్క మర్మం ఉన్నది. అన్యుల, క్రైస్తవుల, యూదేతరుల కాదక్కడ. పాప క్షమాపణ నిమిత్తము. నీకు పాప క్షమాపణ కావాలంటే ఈ మాటను యోహాను గారు ఎంత చక్కగా తన మొదటి పత్రికలో 7వ వచనంలో మొదటి అధ్యాయంలో రాస్తాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి మనలను పవిత్రులనుగా చేయును అంటాడు. ఈ బల్ల సంగతి, జరిగిన సంగతి హృదయం నిండా నింపుకొని యోహాను గారి పత్రికలు రాశాడు. జ్ఞాపకం పెట్టుకోండి
ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, వందనాలయ్యా. బయట పస్కా విందు అద్భుతంగా జరుగుతూ ఉంది. ప్రతి ఇంట గొర్రెపిల్ల వధించబడింది, మేకపిల్లైనా వధించబడింది. కుటుంబముల చొప్పున పిన్నలు మొదలు పెద్దల వరకు సరిపడగా తినగలిగినంతగా మాంసం సిద్ధపరచుకొని పస్కా విందు జరుగుతూ ఉంది. అయితే మేడగదిలో నువ్విచ్చిన పస్కా విందు ఎలాగున్నది మాకు జ్ఞాపకం చేస్తూ వచ్చారు, ధ్యానిస్తూ వచ్చాము. విరువబడిన రొట్టె, కలువరి సిలువలో పంచ గాయములలో నుండి చిందించిన రక్తము మా చేతుల్లో ఉంది. ఇప్పుడు ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇది తీసుకోండి అన్నావు, ఇది త్రాగండి అన్నావు. అప్పుడు అన్నావు, ఇదే నా శరీరము, ఇది నా రక్తమే అన్నావు. ఏ గొప్ప త్యాగానికి మేము ఎంత ధ్యానించినా నా శేష జీవితం సరిపోదని ఒప్పుకుంటున్నాను. ముందుకు నడిపించే పరిశుద్ధాత్మదేవుని నీ వాగ్దానం చొప్పున మాకు తోడుగా ఉంచుమని, నడిపించుమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.